సంతోషంగా ఆనందంగా అందుకున్నాను నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బాలక. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? అమ్మా, మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నేను నా బాల బాలికలందరినీ కాదు, మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను నేను. కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే, నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచోని చేస్తారు. అమ్మా, అది వద్దు తల్లి, మాకు వద్దు. కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం. శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని కురిమాసాలు, అలాగే తెలియకుండా మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంపేయడం, ఇది ఎంతవరకు సబమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్లంటే పుట్టించేది, జీవించేది, మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు, నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు, కానీ తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక. నేను మాత్రం దానికి అడ్డురాను బాలక. నా అయ్య చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి అని. కానీ మీరు కూడా నాకు సంతోషపెట్టడమేగా, సక్రమంగా పూజలు జరిపించండి, కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను. కానీ మీరు ఏడేడు వాగ్దానం తీసుకుంటారు, కానీ మీకే సరిపోతున్నాయి కదా. అట్లా ఏం లేదు తల్లి. నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. నాకు లేదు లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద గొలవే లేకపోతే మేమెంతటి వాళ్ళం. పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి. అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ, నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. శివసత్తులను కూడా చాలా అవమానపరిచారని చెప్పి ఎవరైతే శ్యామల గారు ఉన్నారో, శ్యామలక్క మస్తు మాట్లాడింది, చాలా సీరియస్ గా అగ్రెసివ్ గా మాట్లాడింది తెలంగాణ గవర్నమెంట్ మీద ఆ రోజు. ఎందుకంటే గుర్తించాలి, శివసత్తులను కూడా గుర్తించాలి, బోనం ఎత్తుకున్న వాళ్ళని కూడా గుర్తించాలి, పోతురాజులను కూడా గుర్తించాలి. మేము చేసేది
మా ఎంజాయ్మెంట్ కోసం కాదు, మేము తల్లిని దర్శించాలనే చేస్తున్నాం, తల్లిని మెప్పించాలనే చేస్తున్నాం. మేము చేసేదేం చెడు కాదు. మా కోసం ఒక్కసారి ఆలోచన చేసి చూడాలి. మేము పోయేది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి తప్ప మేము అమ్మవారి దగ్గరికి ఆమె నాణ్యాలు కానీ ఏమైనా ఎత్తుకురావడానికి కాదు కదా, గుళ్ళో ఉన్న సంపదను తీసుకురావడానికి కాదు కదా. కేవలం మేము మొక్కడానికి, చేతులెత్తి మొక్కడానికి, దర్శనం చేసుకోవడానికే మేము వెళ్తున్నాం. అలాంటిది ఇప్పుడు శ్యామలక్క ఒడిబియ్యం తీసుకొని వస్తే గుడి చుట్టూ దింపడం ఎంతవరకు ధర్మం? ఉన్న లైన్లో వదిలేస్తే ఎంత బాగుంటుండే. తర్వాత పోతురాళ్ళ గిట్ట ఉన్న లైన్లో వదిలేస్తే ఎంత బాగుంటుండే. ఆపడము, బేలతాళంని ఆపేయడము, ఆ విషయంలో శ్యామలక్క కొట్లాడడం వల్ల ఇప్పుడున్న గవర్నమెంట్ కిందికి దిగి వచ్చి శోసత్తులకి, పోతురాళ్ళకి ఒక ప్రత్యేక దర్శనం అయితే మేము బోనం కూడా ఎత్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ధర్నా చేస్తేనే కదా ఏ టెంపుల్ కు బోనం ఎత్తాం మేము. తెలంగాణ గవర్నమెంట్ రావాలంటే కేసీఆర్ ఎంత ఒక పొద్దులుండి ధర్నా చేస్తే లాస్ట్ మూమెంట్ ఎట్లా వచ్చిందో, ఇప్పుడు శ్యామలక్క గిట ఏ లెక్కల ధర్నా చేస్తే వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఏదైతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చూశారు. నిజంగా పోతురాజులకే కానీ, శివశక్తులు కానీ, ఏదైతే టెంపుల్స్లలో కానీ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా అనిపించింది మీకు? ఇక అది చెప్తే మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారేమో. ట్రోల్ చేసినా కానీ నేను ధర్మం కోసం అయితే చెప్తా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బోనాలు కానీ ఏవైనా కానీ అంగరంగ వైభవంగా జరిగినాయి, బరోబ్బర్ జరిగినాయి. రానోళ్ళ గిట పూనకం వచ్చింది, రానోళ్ళ గిట ప్రసాదం వచ్చింది, తిన్నోడు తిన్నాడు, ఆడనోడు గిట ఆడిండు. 16 ఏళ్ళ పడుచు పిల్ల అని పాట ఉందా, లేచి ఆడాలా. అట్లా టీఆర్ఎస్ గౌతమ్ అట్లా ఆడిపించింది ఆ గవర్నమెంట్. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏడ ఆడితే ఆడ తీయాలి, పెట్టాలి. ఇప్పుడు డీజే లేదు. ఇప్పుడు ఇంత పెద్ద జాతరలా డీజే వాళ్ళకి పొట్టగొట్టినట్టే కదా. డీజే ప్లేయర్లది కానీ, డీజే ఓనర్లది కానీ, ఆటో వాళ్ళదే కానీ. ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయినాయి అంటే కిరాణా షాప్ నుంచి తీసుకొని బ్యాండ్ దుకాణం కాడ దాకా, పూల దుకాణం కాడ దాకా అందరు బతుకుతారు. దానిలో ముస్లిం సోదరులు కూడా బతుకుతారు, చాలా మంది బతుకుతారు. కానీ ఇప్పుడు అందరు పొట్ట కొట్టినట్టు డీజే పొట్ట కొడితే చాలా మంది అన్యాయం అయినట్టే కదా. అప్పుడు టీఆర్ఎస్ ఎందుకు చేయలేదు? అట్లా అందరినీ కలుపుకొని పోయింది, అందరికీ సహకారం చేసింది. ఇక్కడ వాళ్ళని ఇక్కడ మనని కలుపుకొనే పోయింది. కలుపుకొని పోయే టైన కావాలా, విడదీస్తోలు కావాలా. ఇక విడదీస్తోలు అయితే ఆ దేవుడే చూసుకుంటాడు, మనం ఎందుకు అనాలి పెద్ద నోడుతాం చిన్న మాట. నమస్కారం అండి అందరికీ, యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. అండ్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం, ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఉద్దేశం ఏంటంటే, మా శివశక్తులకు జరిగిన అవమానం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర జరిగిన అవమానం, ఇది గత చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వాలలో కూడా కొంత ఇబ్బందులు జరిగినా వాళ్ళు సమీక్షించుకొని అట్లీస్ట్ మమ్మల్ని పిలిచి, అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడి పాసులు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా అలా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఎవరు మీటింగ్స్కి మమ్మల్ని ఇది చేయలేదు. మీటింగ్స్లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మాకు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని, జోగినీలను విచక్షణారహితంగా, అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు. వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి, తలలో ఇంతింత బొడుసులు వచ్చినాయి. అవన్నీ పోలీసు వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ చెయ్యి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, ఎవరున్నారు, బోనం ఉందా. అంతెందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే, నా ఛాతీ మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు. దాన్ని సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను, అప్పుడు పెట్టలేదు కదా. ఎందుకంటే అప్పుడు నడిపించే రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో. కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి. దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము, దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు, దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు. నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్, అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి, సారీ ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు. మేము ఓన్లీ దైవ దర్శనానికి, బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి. మాకు స్పెషల్గా మాలో కూడా వీఐపీ లాగా కన్సిడర్ చేయండి. కొంతమందిని పెద్ద పెద్ద 7 అంతరాల బోనాలు తెచ్చే వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు, షామియానాలు వేసేస్తారు, 7 అంతరాల బోనం ఉంటుంది, అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా శివశక్తులకు ఎలాంటి అయినా బోర్డు ఏర్పాటు చేస్తారా, కమిటీ ఏర్పాటు చేస్తారా, ఈ
ఒక్క దేవాలయాలకే కాదు, తెలంగాణలో ఉన్న కొమరెల్లి మల్లన్న స్వామి అయినా, బల్కంపేట ఎల్లమ్మ అయినా, మహంకాళి అయినా, లాల్ దర్వాజా అయినా, గోల్కొండ అయినా, ఏడుపాయలైనా, భద్రకాళి అయినా, అండ్ మన సమ్మక్క సారక్క అయినా, ఈ అన్ని గుళ్ళల్లో కూడా మాకు స్పెషల్ అలాట్మెంట్ ఇవ్వాలి. మేము వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనాలు మాకు కావాలి. మా శివశక్తులు ఎవరన్నా వెళ్తే మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి. మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి మా పిల్లల్ని పంపించి మేము దర్శనం చేయించుకునే వీఐపీలు ఎలాగైతే వీఐపీ లెటర్స్ ఇస్తారో మాకు కూడా అవకాశం ఇవ్వండి మా పిల్లలు దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు. ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని, తలంబ్రాలు తీసుకొని, పట్టు వస్త్రాలు తీసుకొని, మొక్కులు ముడుపులు తీసుకొని వస్తారు. కాబట్టి మీకు కూడా ఆదాయమే, ఎండోమెంట్కి కూడా ఆదాయమే. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఒక్కటి, పోతరాజులని శివశక్తులని కొట్టినందుకు ఈ సంవత్సరం మేమందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్లలోనే చేసుకుంటాము. మేము గుడికి రాము. ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్టాలు జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది. ఇప్పటి వరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలా లేవు. మేము సేవ చేసే వాళ్ళం, సేవకులం. కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం. మీకు తెలుసు, భవిష్యవాణిలో కూడా నా ఆడపడుచులు ఏడ్చుకుంటూ పోయారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారు అంటే, నేను పెట్టే వందలాది బోనాలలో ఒక్క మెతుకైనా తిని ప్రసన్నం అయి ఉంటుంది కదా, నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది. అట్లా చెప్పినా కానీ మీరు ముందుకొచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే, ప్రభుత్వం వచ్చి అఫీషియల్గా, మీరు మామూలుగా నాకు కాల్ చేసేసి మేమేం ఇబ్బంది పెట్టకుండా పోతాము అని డీజీపీ గారు కూడా చెప్పారు, మీకు ఈ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. అది కాదు, మాకు ప్రభుత్వ పరంగా ప్రకటన ఇవ్వండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి, జోగినీలకి, అది మీరు ప్రెస్గా అఫీషియల్గా ఇస్తే అప్పుడు మేమందరం కలిసి బోనాలు చేస్తాం. ఈ పండగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకాశమంత పందిరి భూదేవంత పీటల్లాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం, మీరు ఎప్పుడు పిలిచినా, మీ గవర్నమెంట్ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వందలు వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి. అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్, సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని, ఒక ఆడబిడ్డని, ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను. భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి. మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు, మా ఉపాధి మీద పొట్ట కొట్టకండి, మాకు అది చేసుకొని ఇవ్వండి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.